దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 42వ కీర్తన 9వ వచనం. నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి. మనకి దుఃఖం ఉంటే ఒకరోజు ఉండవచ్చు, లేదంటే వారాల తరబడి ఉండవచ్చు, లేదంటే నెలల తరబడి ఉండవచ్చు, లేదంటే కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ఉండవచ్చు. అయితే ఆ దుఃఖం తర్వాత సంతోషం అనేది మన జీవితంలో ఉంటుంది. ఎందుకంటే మన ఆశలన్నిటికీ మించిన ఫలితాన్ని ప్రభు మనకిస్తారు కాబట్టి మన భయాలన్నిటినీ తీసివేసేది ఆయనే. రాత్రిని ఆనుకునే పగలు, కష్టాన్ని ఆనుకునే సుఖము ఇవన్నీ ఉంటాయి కాబట్టి దేవుడు మనల్ని నిరాశపరిచే దేవుడు కాదు. ఈ దుఃఖము శాశ్వతంగా ఉండే దుఃఖము కాదు. విశ్వాసి, ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేదా? ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతుడివై తిరుగుతూ ఉంటావేమిటి? దుఃఖకరమైన ఎదురు తెన్నులతో నిండి ఉంటావేమిటి? రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవరో చెప్పలేదా? నీ అసంతృప్తి పొగమంచులా పట్టి ఉండగా అది వీడిపోతుందని నీకెవరో చెప్పలేదా? ఆ మంచు వర్షమై, వర్షం వడగండ్లై, వడగండ్లు తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఎప్పుడూ భయం పెట్టుకున్నావెందుకు? రాత్రిని ఆనుకునే పగలు, కష్టాన్ని ఆనుకునే సుఖము ఉన్నాయని తెలియదా? చలికాలం వెళ్ళిన వెంటనే వసంతకాలం రాదా? నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నన్ను నిరాశపరచడు. నా ఆశలన్నిటికంటే మించిన ఫలితాన్ని ప్రభు ఇస్తాడు. నా భయాలన్నింటినీ పోగొడతాడు. విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు. నా కన్నీళ్లలో ఇంద్రధనస్సు మెరిసేలా చేస్తాడు. నా దారికి అడ్డు వచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి మోసుకు వచ్చే వాహనాలే. అరణ్య మార్గాల్లో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను. నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పూసి గాయాలనన్నింటినీ బాగు చేశాడు. ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది. ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకం ఉంచకూడదని బోధించింది. నాకు అగోచరమైన దారుల గుండా నన్ను నడిపించాడు. ఆయన్ను అనుసరిస్తుంటే వంకర దారులు తిన్ననివైనాయి, మెట్టపల్లాలు చదునయినాయి. దారి ప్రక్కన నాకు ఖర్జూరపు చెట్లు, చల్లని నీటి ఊటలు సేద తీర్చాయి. రాత్రివేళ మండే అగ్నిమేఘం నాకు దారి చూపింది. పగటివేళ మేఘస్తంభం నీడనిచ్చింది. గడిచిన కాలంలో నా జీవితాన్ని నెమరవేసుకుంటే రాబోయే కాలంలో నా జీవితమంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అర్థమైంది. దేవుని మందసంలో ఉన్న మన్నా పాత్రలాగా, యాజకుడి చేతికరలాగా నా జీవితం దేవుని నిబంధన దయలో పదిలంగా ఉంటుంది. ఈ మాటలు ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, దుఃఖం ఎప్పుడూ శాశ్వతంగా మా జీవితాల్లో ఉండదు. ఎందుకంటే కష్టాన్ని అనుకునే సుఖము. అయితే మా నిరాశలన్నింటినీ తొలగించే దేవుడు మీరే కనుక ప్రభు, ఇప్పటి రోజుల్లో ఇప్పుడు దుఃఖం ఉండవచ్చేమో, కానీ అది కొన్ని రోజులకు సమసిపోతుంది ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా హృదయంలో మీ ప్రేమ నుంచి, మీ ప్రేమ అనే ఔషధాన్ని పూసి గాయాలన్నింటినీ బాగు చేసే దేవుడవు నీవు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి హృదయంలో ఉన్న గాయాన్ని బాగు చేయగలవు తండ్రి. దేవానికి స్తోత్రములు నాయన. మీ మీద తప్ప మేము దేనిలోనూ నమ్మకం ఉంచకూడదని అయ్యా నా తండ్రి మాకు నేర్పించండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. మేము వెళ్తున్నా మమ్మల్ని నడిపించేది మీరు తండ్రి. మాకు అర్థం కాని దారుల్లో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని నడిపించేది మీరే. మిమ్మల్ని అనుసరిస్తే అయ్యా వంకర దారులను సరిచేసే దేవుడు కాబట్టి అయ్యా మమ్మల్ని నడిపించమని, మీ సన్నిధిని మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.